ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వాటిలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు ఎన్డీఏ గవర్నమెంట్ వాటిని దారాదత్తం చేస్తుంది. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటని నిలబెట్టుకునేదానికి ఎంత దూరమైనా వెళ్ళాడు. ఈరోజు మీరు 1వ తేదీ ఈరోజు మీ ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి మీకు దగ్గరగా 10 మందిని దాంట్లో ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి దాంట్లో మీ బిడ్డల్ని ఒక 25 మంది నుంచి 40 మంది దాకా వాలంటీర్లను తీసుకొని వచ్చి అనేక సంక్షేమ పథకాలని మీ ముందు చేర్చి మీ బిడ్డల ద్వారానే మీకు అందజేసి ఎవరి కాడికి వెళ్లకుండా మీకు ఏది కావాలో అన్నీ తన వంతై మీ ఇంటి బిడ్డ చేత చేయించడం కూడా జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏది నిజం ఏది అబద్ధం అనేది మీ కళ్ళకి గట్టినట్టుగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలే కాకుండా దానికి తోడు ఇంకొక 100 రత్నాల పైన చెప్పుకునే దానికి తావు లేకుండా అనేక పథకాలని మీ ఇంటికి చేరవేశాడు. ఆఖరాకి మా కుటుంబ సభ్యులు, మా ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు అనేక మంది ఏదన్నా జ్వరంతోనో లేదంటే ఇంకొక దాంతోనో బాధపడుతుంటారని చెప్పి జగనన్న సురక్ష అని పెట్టి, ఆరోగ్య రక్ష అని పెట్టి ప్రతి ఒక్కరిని మీ ఇళ్ళకి పంపించి ఏఎన్ఎంఎల్ని మీ బాగోగుల్ని మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ విలేజ్లోనే విలేజ్ క్లినిక్లను పెట్టి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే